కాబట్టి ఏదన్నా పెద్ద పని చేసింది న్యూక్లియర్ టెస్ట్, ఫస్ట్ది కాంగ్రెస్ చేసింది, సెకండ్ది కాంగ్రెస్ చేస్తే ఆ పివి నరసింహారావు అనే ముండ కొడుకు ఏది ఆడు బీజేపీకి వాడు బాపనోడు కర్ణమంట. సో ఆ బాపనోడు ఈ బాపనోడికి వాడికి ఇవాళ బీజేపీ రాకనే పోవు. ఆడు బాబ్రీ మసీద్కి అలవ్ చేయకపోతే ఈ పివి నరసింహారావు అంటాడు. మొత్తం పబ్లిక్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసి మతం పిచ్చి లేపిండు. నార్త్ ఇండియాలో మతం పిచ్చి ఎక్కువ ఉన్నది సౌత్ ఇండియా కంటే. ఓకే, ఎడ్డి గోదలు ఎక్కువ ఉన్నది, ఎందుకంటే ఆడ దండయాత్రలు ఎక్కువైనాయి విదేశాల నుంచి, కాబట్టి వాళ్ళకి ఇది ఎక్కువ ఉన్నది. ఓకే, సో దాన్ని కరెక్ట్గా ఈ పివి నరసింహారావు అంటాడు ఇది చేసిండు. ఆ సెకండ్ కూడా మనమే చేస్తే ఐడు చేయకుండా చేస్తే ఆ వాజ్పేయి క్రెడిట్ ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే ఏది చేసినా కాంగ్రెస్ చేసింది. దేశంలో బడి కట్టినా లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టినా ఏది చేసినా కాంగ్రెస్ చేసింది. బీజేపీ ఏం చేసింది చూపెట్టండి. గాడ ఉత్తర భారతదేశంలో కొన్ని రోడ్లు వేస్తున్నారు, ఆ ఈడు దోసుకునేది సరిగ్గా తరలిద్దామని వేసుకుంటారు, అవి కూడా కూలిపోతున్నాయి కట్టంగానే. అంత 80,000 కోట్లు ఒక రోడ్డు కడతారు. అంటే అది పైసలా గింజలా? అంటే 80,000 కోట్లు రిలీజ్ చేసి ఆడ 1000 కోట్లు ఖర్చు పెట్టకుండా 70,000 కోట్లు దోసుకుంటున్నట్లు లెక్క. 500 రూపాయల నోట్ల కట్టలు మొత్తం రిజర్వ్ బ్యాంక్ నుంచి మాయమైనాయి. ప్రింటింగ్ ప్రెస్ నుంచి రిజర్వ్ బ్యాంక్ వచ్చే లోపల ఎట్లా పోతాయి? దోసుకుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఫ్రీగా పుట్టినాలు లెక్క వంచి పెడుతున్నారు. దాన్ని భూములు అమ్ముకున్నా లక్షల కోట్లు వస్తాయి మొత్తం. అదే ఎట్లా కొట్లాడాలో ఏం చేయాలో ఆలోచించాలి. అవును బ్రదర్. సో ఇది ఏ ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు ఒక చట్టం తెచ్చి, ఇప్పుడు నువ్వు చెప్తున్నా నిర్భయ చట్టం, లోక్పాల్, ఏది అడిగితే చట్టం తెచ్చినాం. మోడీ ఏం ఒక చట్టం పేరు చెప్పండి మనకు పనికొచ్చేది డే టు డే. ఒక్క చట్టం లేదు. ఒక ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినావు. ప్లానింగ్ కమిషన్ అంటే ఎన్ని కట్టినాం ప్లానింగ్ కమిషన్ కింద? ప్లాన్ అంటే నువ్వు ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేదు. దేశాన్ని ఎట్లా నిర్మిస్తావు? నువ్వు నిర్మించడం కాదు, కూలగొట్టడానికి వచ్చినా కాబట్టి ప్లానింగ్ కమిషన్ ఎత్తేసినావు. చెప్పండి రా, ఒక్క బత్తాయి గాడు చెప్పండి రా, ఒక్క మేధావి అంటాడు చెప్పండి రా. మాట్లాడరు వీళ్ళు. కానీ కాంగ్రెస్ మంచిగా చేస్తుంటే బురద తాగుతూ ఉంటారు. సిగ్గుండాలే. లోక్పాల్ చట్టం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ విన్నది. ప్రజలు నిర్భయ చట్టం కావాలంటే మహిళలకి ఎంత ఘోరం అంటే ఆ ఆట వస్తువు ఎంత నీచంగా మనం అట్లా చూస్తున్నామా? మహిళల్ని అన్నిట్లలో మనం అగ్రభాగా నిలబెడుతున్నాం. మళ్ళీ దానికి తూట్లు ఓడుచుడే. వాళ్ళు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇక ఫ్రీ బస్సు పెట్టిర్రా? మనం పెడితే మహిళలు వాళ్ళంతా వాళ్ళు పనులు చేసుకుంటారు కదరా. అట్లా ఉండొద్దు వాళ్ళకి. మహిళ అనేట ఆమె కాళ్ళు కనబడ్డా ఏళ్ళు కనబడ్డా వీనికి బాగానే. ఆమె ఉంటే బెడ్రూమ్లు ఉండాలి, లేకపోతే వంట రూమ్లు ఉండాలి. ఇచ్చిన కొడుకు కరెక్ట్ బ్రదర్. మన రాజేష్ బ్రదర్ వాస్తవ, అందుకేగా పద్మ అవార్డు ఇచ్చింది, రుణం తెచ్చుకోవాలిగా. వీనికి మందకృష్ణ గారికి వేస్ట్ గాడు. ఏం చేసుకుంటారో అవార్డులు ఏం చేసుకుంటారు? ఎందుకు మనకి వస్తే అవార్డులు? వాడు ఇప్పుడు చిరంజీవి పద్మభూషణ్ విభూషణ్ ఏం చేసుకుంటావు? అది దాంతో ఇప్పుడు మోహన్ బాబుకి ఏదో ఇచ్చారు, ఏం చేసుకుంటాడు? 4 గీక్కోవడానికి కూడా మనకి రావు అవి. ప్రజల ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ప్రజలు తమ గుండెల్లో నిన్ను గుర్తు చేసుకుంటూ చూసినా గదే అవార్డు. నువ్వు చచ్చిపోయినా కూడా నేను గుర్తు చేసుకుంటూ చూసినా గదే అవార్డు. ఎవడో ఎవరికో ఇచ్చుకునేది అవార్డు కాదు. అది నువ్వు చెప్పుకుంటే వచ్చేది కాదు. నువ్వు అభిమానం అనేది మనం చేసిన మంచి పని బట్టి వాళ్ళు యొక్క అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రజలు నువ్వు చచ్చిపోయినా కూడా ఎంత నిన్ను విగ్రహం పెట్టు ఇంకోటో చేసావు, నేను ఎంతమంది వాళ్ళ హృదయాలకు గుర్తు చేసుకుంటారు. ఎప్పుడు గుర్తు చేసుకుంటారు? నువ్వు చేసిన మంచి పని వల్ల వాళ్ళ భావితరాలు కూడా బాగుపడితే గుర్తు పెట్టుకుంటారు. ఆడ చిరంజీవి సినిమాలలో దోసుకొని వాడెవరినో ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేసి వీనికి అవార్డు ఇస్తే నాకు ఓట్లే ఇస్తాడని వీనికి అవార్డు ఇస్తే, పొద్దుగాలేస్తే చెత్తనీయం పెట్టేవానికి ఆడు గరికపాట ఇంకోనికి ఇస్తే, చిన్నజీ అర్గానికి ఇస్తే, వాట్ ఈస్ ద యూస్? ఆ అవార్డు విలువను తగ్గిస్తున్నావు అంతే, అంతకు చేయలేరు. నీలారిస్తుంది పద్మ అవార్డ్స్ కంటే కమలం పువ్వు కావాలి. కరెక్ట్ కదా. వాడు ఎవరికైతే ఓట్లు వేయిస్తాడు అన్న వాళ్ళకి అవార్డులు ఇచ్చారు అంతే. అంతకుమించి ఆ అవార్డులకి ప్రజల హృదయాల్లో వాళ్ళు మంచి చెప్పి బుద్ధుడు ఉన్నాడు. ఆయన మంచి చెప్పిండు. ఆయన చెప్పడం వల్ల ప్రజలు బతుకులు మార్చుకున్నారు, వాళ్ళ దుఃఖం నుంచి బయటకు వచ్చినారు, వాళ్ళు ఆరోగ్యంగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని ఆయన గుర్తు చేసుకుంటారు కదా. ఆయన ఏం పంచిపెట్టలే. ఇప్పుడు జీసస్ అయినా ఆయన ఏం పంచిపెట్టలే, వాళ్ళకి ఏం ఆస్తులు లేవు. ఈవెన్ ఆయన ప్రాఫిట్ అయినా లేకపోతే ఆయన గురునానక్ అయినా. సో వాళ్ళు చెప్పిన బోధనలు వాళ్ళు ఇట్లా మంచి మార్గంలో బతకండి రా అని చెప్తే అది నచ్చి దాని వల్ల లబ్ధి చేకూరింది కాబట్టి వాటిని పాటిస్తూ వాళ్ళని దేవుని లెక్క కొలుస్తున్నారు. వాళ్ళు వచ్చి మనకు మాయల మంత్రాలు చేసేసి మన రోగాలు తగ్గిస్తారు, లేకపోతే మనకి డబ్బులు ఇట్లా అడ్డదారులు వచ్చేటట్టు చేస్తారని మొక్కుతలేరు. వాళ్ళు చెప్పిన ఒక ఆ జీవన విధానంలో బతికితే
అవి పాటించే కంటే ఉండే కంటే పాటించడం వల్ల ఇంకా మోర్ పీస్ఫుల్ లైఫ్ బతుకుతాం కాబట్టి, ఆరోగ్యంగా బతుకుతాం కాబట్టి, ప్రశాంతంగా బతుకుతాం కాబట్టి ఆ కృతజ్ఞత చూపెడుతున్నాం అంతే. అది అది అభిమానం. అది అది నువ్వు అవార్డులో ఎవడో ఇచ్చే అవార్డుతో సంబంధం లేదు కదా దానికి. మనకు నిజంగా జెన్యున్ గా దానివల్ల వాళ్ళు చెప్పిన ముచ్చటనో, వాళ్ళు చేసిన మంచి పనులు, వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ వల్ల మనం నీళ్లు పొందుతున్న విధానం వల్లనో ఏదో ఒక లబ్ధి చేకూరితే అది మనం అభిమానంగా వాళ్ళకి కృతజ్ఞత చేస్తాం. అది మన హృదయాల్లో దాచిపెట్టుకుంటాం. కానీ ఎవడో ఎవరి మీదనో ఎవడో ఇచ్చేది కాదు. అది వాడు ఇస్తాడు. బీజేపీ వాడు ఎందుకు ఇస్తాడు? ఎవడైతే వానికి 4 ఓట్లు వేయిస్తాడు అనిపిస్తే ఆయనకి ఇస్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే.